వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలందరూ కూడా దిక్కుతోచని పరిస్థితి అయిపోయింది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి బయటకు రాకపోవటం, ఓడిపోయిన నేతలకు ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. అయితే విడుదల రజని, మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజని ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. గతంలో చిలకలూరుపేట నుంచి పోటీ చేసింది, తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. సో గుంటూరు వెస్ట్ కంటే కూడా చిలకలూరుపేట అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఆ విడుదల రజనియే. అయితే ఇప్పుడు ప్రతిపాటి పుల్లారావు ఆ విడుదల రజని హయాంలో జరిగినటువంటి అవకతవకలు మొత్తాన్ని కూడా ఆయన బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో ఎక్కడ మన గుట్టు బయటపడితే ఉన్న పొరుగు కూడా పోతుందో అని భావించినటువంటి విడుదల రజని ప్రస్తుతానికైతే పార్టీ మారే ఆలోచనతో అంతర్గతంగా చర్చలైతే నడుపుతున్నట్టు తెలుస్తుంది. అటు జగన్మోహన్ రెడ్డికి కానీ, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ ఫోన్కి కూడా అందుబాటులో లేకుండా విడుదల రజని వెళ్ళిపోయింది అనేది ప్రధానంగా వాదన. అలాగే జగన్మోహన్ రెడ్డి అలా పార్టీ ఓడిపోయిన తర్వాత దాదాపుగా 2-3 మీటింగ్లను తన ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. కానీ ఏ ఒక్క మీటింగ్కి కూడా విడుదల రజని మాత్రం హాజరవ్వాల. ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ముఖం ఆ విడుదల రజని చూసే ప్రయత్నమే చేయాల. సో ఏంటి రీజన్ అంటే ఆల్రెడీ ముందే విడుదల రజని ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా ఉంది. ఒకవేళ తాను గెలిస్తే ఓకే, బట్ పార్టీ వైసీపీ పార్టీ గెలిచినా ఓకే, బట్ ఈ రెండిట్లో ఏది జరగకపోయినా తాను పార్టీ మారాలని చెప్పి గతంలోనే నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలిసింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగాను మరి ఎందులోకి వెళ్ళాలి? తెలుగుదేశం పార్టీలోగా వెళ్ళే సాహసం చేయలేదు. బహుశా తెలుగుదేశం పార్టీ ఆహ్వానించకపోవచ్చు. సో ఇప్పుడు మరి జనసేన పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో మరి వాళ్ళు కూడా ఆహ్వానించకపోవచ్చు. మరి ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే బీజేపీ పార్టీ. ఒకవేళ పార్టీ అంటే వాస్తవానికి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తులో ఉన్నాయి కాబట్టి అందులో ఏ పార్టీలోకి వెళ్ళినా మిగిలిన అన్ని పార్టీల్లో ఉన్నట్టే లెక్క. కాబట్టి బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయి తన ఏదైతే గతంలో చేసినటువంటి అవినీతి అరాచకాలు ఉన్నాయో అవి బయటకు రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకులతో సంప్రదించే ప్రయత్నం కూడా విడుదల రజని చేసినట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ అసలు విడుదల రజని ఉద్దేశం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ప్రయత్నిస్తే అటు జగన్మోహన్ రెడ్డికి కానివ్వండి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డికి కానివ్వండి, ఇతర పార్టీ నేతలు ఎవరికి కూడా విడుదల రజని అందుబాటులో లేదు. అసలు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా ఏదైనా పక్క రాష్ట్రం వెళ్ళిందా అనేది కూడా ఇప్పటి వరకు తెలియదు. సో గతంలో మనకు తెలుసు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినప్పుడు అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సత్యకుమార్ ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత గతంలో వైద్య శాఖలో జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా మేము ఖచ్చితంగా బయటికి తీస్తామని ఆల్రెడీ ఈయన చెప్పాడు. అక్కడ పత్తిపాటి పుల్లారావు చిలకలూరుపేట నియోజకవర్గంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు బయటికి తీస్తానని చెప్పి ఆయన చెప్పాడు. సో ఇప్పుడు విడుదల రజని పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక్కోయిలాగా ఉంది. ఎక్కడ ఏ అవినీతి బయటపడినా విడుదల రజనీకి ఇబ్బంది తప్పదు. ఎక్కడ దాకా వెళ్ళదంటే అరెస్టు, జైలు దాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి విడుదల రజని తప్పించుకోవడం కోసం పార్టీ మారటం తప్ప మరొక గత్యంతరం లేదని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉంది. తనకు అత్యంత సన్నిహితులైనటువంటి కొంతమందితో తన నిర్ణయాన్ని కూడా ఇప్పటికే విడుదల రజని ప్రకటించిందని కూడా ఒక సమాచారం. అయితే వాళ్ళు కూడా ఇక వైసీపీ పార్టీ మనుగడ కూడా కష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ మారటమే కరెక్ట్, ఆలస్యం చేసే కొంది ఇతరులందరూ కూడా పార్టీలోకి వెళ్ళిపోతే మనం పార్టీలోకి వెళ్ళడానికి ఇబ్బంది కావచ్చు, కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోవడం కరెక్ట్ సమయం అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఇంకా ఏ పార్టీలోకి వెళుతుందనేది స్పష్టత లేదు. అలాగే తాను అనుకుంటున్నటువంటి పార్టీ నుంచి కూడా ఇప్పటి వరకు ఎటువంటి గ్రీన్ సిగ్నల్ కూడా రాలేదు. ఇది ఒక రకంగా వైసీపీ పార్టీకి అతిపెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వైసీపీలో కీలక నేతల్లో ఒకరిగా పేరొందినటువంటి విడుదల రజని ఆవిడ అదృష్టం కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆ మంత్రి పదవిని అయితే సాధించగలిగింది. సరే ఆ రోజుల్లో సోషల్ మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేయొచ్చు. ఒకనొక దశలో జగన్మోహన్ రెడ్డి కంటే ఆ విడుదల రజనీకే ఎక్కువ సోషల్ మీడియాలో హైప్ వచ్చిందని చెప్పి చర్చ కూడా నడిచింది. ఆ స్థాయిలో తను హైప్ క్రియేట్ చేసుకుంది. సరే దాని ఫలితమే ఆ మంత్రి పదవి కూడా వరించింది అనుకోండి. పోనీ మంత్రి పదవిని సక్రమంగా నిర్వర్తించుంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈ రోజు ఏదైనా పార్టీ మారాలన్నా ఇబ్బంది ఉండేది కాదు. కానీ అవకతవకలు దొరికిన గాడికి దోచుకోవటమే మన ఇదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇంకో 25 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడు అన్నట్టుగా ఆవిడ మాట్లాడటం, అలాగే చంద్రబాబు గారి మీద కానివ్వండి, లోకేష్ మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి అడపా విమర్శలు చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు విడుదల రజనీకి అయితే ప్రతిబంధకాలుగా మారాయి. సో విమర్శ చేయని పార్టీ ఏదైనా ఉందంటే బీజేపీ ఒకటే. బీజేపీని అప్పుడు ఆ విడుదల రజని ప్రత్యేకించి విమర్శలు అయితే చేసింది ఏమీ లేదు. కాబట్టి ఆ పార్టీలోకి వెళ్ళొచ్చు. రెండోది బీజేపీ పార్టీలోకి ఇప్పుడు కొత్త వాళ్ళని ఆహ్వానించే పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ కూడా బలపడాలనే ఆలోచిస్తున్న నేపథ్యంలో విడుదల రజని లాంటి కొద్ది ఫేమ్ ఉన్న నేతలు వస్తే ఖచ్చితంగా అది వాళ్ళకి బెనిఫిటే. సో ఆ కోణంలో ఆలోచించి తీసుకుంటే తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకటే ఏంటంటే గతంలో చంద్రబాబు గారు అసలు విడుదల రజని అనే పేరు ఎక్కడ మొదలైంది? తెలుగుదేశం పార్టీలో మొదలైంది. మీకు సైబరాబాద్ మొక్క అంటే అర్థమవుతుంది. ఆ రోజుల్లో చంద్రబాబు గారిని సైబరాబాద్లో నేను కూడా ఒక మొక్కనని
అని చెప్పి అప్పట్లో చంద్రబాబు గారిని పొగడడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో నేపథ్యంలో తర్వాత వైసీపీ పార్టీలోకి వెళ్ళింది. సరే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారు అనుకోండి. వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా, రాజకీయ ప్రభావాలకు అనుగుణంగా తప్పని పరిస్థితుల్లో పార్టీలు మారుతూ ఉంటారు. బట్ డీసెంట్గా విజ్ఞతతో మారి ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళందరూ కూడా ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన వాళ్ళు కాదు. కానీ విడుదల రజనీ అనే వ్యక్తి కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. సో అలాగే అవినీతి అక్రమాలు కూడా భారీ స్థాయిలో జరిగాయి. గతంలో నారా లోకేష్ కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి ఒకటి చెప్పారు, గత ప్రభుత్వ హయాంలో ఏ శాఖల్లో అవినీతి జరిగిందో మేము ఖచ్చితంగా బయటికి తెస్తాం, వదిలిపెట్టమని చెప్పారు. ఈ కోవలో వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రథమ వరుసలో ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ నిర్ణయం కనుక తీసుకుంటే, అంతకుముందు నాని, ఆ ఏలూరుకి చెందినటువంటి ఆ నాని అయితే ఉండటం అయితే జరిగింది. సో ఇప్పుడు ఆ పదవిని తర్వాత ఎక్స్టెన్షన్లో ఎవరికి ఇచ్చారంటే విడుదల రజనీకి అయితే ఇవ్వడం జరిగింది. సో విడుదల రజనీకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆరోగ్య శాఖ ఏమైనా బాగుపడిందా? వైద్య ఆరోగ్య శాఖ అంటే కనీసం పెండింగ్ బకాయిలు కూడా చెల్లించకపోతే ఆ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన పరిస్థితి. సో అదొక రకంగా అపవాదం మూట కట్టుకుంది. ఇంకో పక్క తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తన పవర్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అవినీతి చేసిందని, ఆ ల్యాండ్స్ కబ్జా దగ్గర నుంచి సెటిల్మెంట్ల వరకు అనేక రకాల అవినీతికి పాల్పడింది అనేది ప్రధాన వాదన. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే బయటకు వస్తాయని భావించిందో అప్పుడు విడుదల రజనీ అయితే పార్టీ దూకడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అన్నిటికీ మించి నిన్నటి వరకు మంత్రి పదవి అనుభవించి ఓడిపోయిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి మొహం కూడా చూడాలి. విడుదల రజనీ అనే వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జూన్ 4న రిజల్ట్ వచ్చాయి. ఈ రోజు వరకు కూడా విడుదల రజనీ ఆ జగన్మోహన్ రెడ్డి మొహం కానీ, ఆ పార్టీ మొహం కానీ చూడలేదు. తన సోషల్ మీడియాలో కూడా ఎక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు కానీ, లేదా పార్టీకి సంబంధించిన ఆ పోస్టులు కానీ ఏమీ కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఎక్కడ వేయలే. అసలు ఆవిడ ఫోటో కానీ, ఆవిడ వీడియో కానీ జూన్ 4 తర్వాత అసలు బయటకు రాలా. సో అంటే ఇవన్నీ పరిశీలిస్తుంటే విడుదల రజనీ బలంగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. బట్ ఎన్నికల ఫలితాలు ఎన్నో రోజులుగా లేదు. ప్రభుత్వం కూడా నూతనంగా ఫామ్ అయిన నేపథ్యంలో అసలు పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి ఒక స్టెప్ తీసుకోవడం మంచిదని, అలాగే ఒక 6 నెలలు వెయిట్ చేస్తే అసలు పరిస్థితి ఏంటో అర్థమవుతుందని కొంతమంది సూచన సలహాలు కూడా ఇచ్చినట్టు ఉన్నారు. మరి కొంతమంది ఆలస్యం చేయడం కంటే ముందెళ్తేనే ప్రభావం ఎక్కువ ఉంటుంది, తర్వాత అందరూ పార్టీ జంప్ అయిన తర్వాత మనం పార్టీ జంప్ అయితే ఆ వాల్యూ పోతుందని మరి కొంతమంది చెప్పినట్టుగా ఉన్నారు. సో అందుకనే ఆలోచనలో ఉంది, ఒక 6 నెలలు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుందామా, లేదా అదని చూసి బీజేపీ ఏదైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తే దూకేద్దామని చెప్పి విడుదల రజనీ అయితే వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎవరికి ఫోన్లో కూడా అందుబాటులో లేదు అంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీలో విడుదల రజనీ ఉండాలి అనుకోవటం లేదనేది ప్రధానంగా మనకైతే అర్థమవుతుంది. నిజంగా పార్టీలో ఉండే ఆలోచన ఉండుంటే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగానే కలిసి ఉండాలా, లేదా పార్టీ నేతలకు అందుబాటులో అయినా ఉండాలా. అసలు విడుదల రజనీ ఎక్కడుందో సొంత నియోజకవర్గం వాళ్ళకే తెలియట్లే. వాస్తవానికి ఆ టీడీపీ శ్రేణులందరూ విడుదల రజనీ ఎక్కడుందా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆవిడ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మరి వాటి కౌంటర్ ఇవ్వడం కోసం కూడా తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తుంది. బట్ ఆవిడ మాత్రం ఎక్కడా కనపడే ప్రయత్నం చేస్తలే. ఏది ఏమైనా విడుదల రజనీ ఇప్పుడు పార్టీ మారబోతుందనే ఆలోచన ఏదైతే ఉందో అది వైసీపీ పార్టీకి అతిపెద్ద షాక్గా చెప్పొచ్చు.